अवतार मेहर बाबा की जय। मेहरे ना दैवमु मेहर 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 पूनापुरी वासुडे मा दैवमु मेहरे ना दैवमु मेहर 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 पूनापुरी वासुडे मा सर्वमु। मेहरे ना प्राणमु मेहरे ना गानमु मेहरे ना प्राणमु मेहरे ना ज्ञानमु मेहरे ना जीवनमु मेहरे ना ज्ञानमु मेहरे ना जीवनमु मेहरे ना प्राणमु मेहर 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 पूनापुरी वासुडे ना सर्वमु मेहरे ना दैवमु मेहर 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 पूनापुरी वासुडे मा सर्वमु। అఖిలాండము బ్రహ్మాండము నిండియున్న నిరాకారి అఖిలాండము బ్రహ్మాండము నిండియున్న ఆధ్యాత్మిక అవగాహన కలిగించిన సూత్రధారి ఆధ్యాత్మిక అవగాహన కలిగించిన మెలుకులవు నేర్పి మనల మేలు కొలుపు మేటి ప్రభు మెలుకులవు మనల మేలు కొలుపు మేటి ప్రభు మెహరే నా దైవము మెహర్ 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 పూనాపురి వాసుడే మా సర్వము మెహరే నా దైవము పూనాపురి వాసుడే మా సర్వము। శృతి మెత్తని మాటలతో సూచన చేయు శృతి మెత్తని వాక్కులతో చేయు అనుసరించి వారికి అభయమునిచ్చు అనుసరించి వారికి అభయమునిచ్చు ఆర్తుల శరణార్థులను ఆదరించును ఆర్తుల శరణార్థులను ఆదరించును ఆశ్రయించు వారి నెల్ల ఆదుకొనెడు నేస్తము ఆశ్రయించు వారి నెల్ల ఆదుకొనెడు నేస్తము మెహరే నా దైవము మెహర్ 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 పూనాపురి వాసుడే నా సర్వము మెహరే నా దైవము పూనాపురి వాసుడే మా సర్వము। अवतार मेहर बाबा की जय। जन्म जन्मल नो युगमुल నుండి నీలో పేరుకొని ఉన్న సంకారములు పడి ఉన్నవి అనాదిగా జన్మ జన్మల రుణాలుగా పడి ఉన్నవి అనాదిగా జన్మ జన్మల రుణాలుగా భూమి నుండి వేరుపడిన ఆ బిందు ఆత్మ నీలోన సింధువు నుండి వేరుపడిన ఆ బిందు ఆత్మ నీలోన లక్షలాదిగా జన్మలెత్తవలె వాయు రూపమున శిలల రూపమున లక్షలాదిగా జన్మలెత్తవలె వాయు రూపమున శిలల రూపమున ఖనిజ రూపమున రూపమున జలచరములుగా ఉభయచరములుగా ఖనిజ
అనాదిగా జన్మ జన్మల రుణాలుగా జతపడి ఉన్నవి అనాదిగా జన్మ జన్మల రుణాలుగా ఇంతవరకు ఆత్మ ప్రయాణించినది పరిణామక్రమమని అనబడును ఇంతవరకు ఆత్మ ప్రయాణించినది పరిణామక్రమమని అనబడును ఆ జీవాత్మకు సంక్రమించినవి సహజ సంస్కారములనబడును ఆ జీవాత్మకు సంక్రమించినవి సహజ సంస్కారములనబడును ఆహారము భయ నిద్రమైథునము సంతానోత్పత్తియే ప్రముఖముగా ఆహారము భయ నిద్రమైదునం సంతానోత్పత్తియే ప్రముఖముగా జీవించును జీవాత్మ జీవులలో అంతటితో సంతృప్తి పడుతుండు కష్టపడి ఉన్నది అనాదిగా జన్మ జన్మల రుణాలుగా కష్టపడి ఉన్నవి అనాదిగా జన్మ జన్మల రుణాలుగా వానరము మానవులుగా మారా విచక్షణాజ్ఞానమును వానరము మానవుడుగా మార విచక్షణ జ్ఞానమును పొందును. మంచి కర్మలను చెడు కర్మలను రెంటిని చేయు జీవితంలోన మంచి కర్మలను చెడు కర్మలను రెంటిని చేయు జీవితంలోన సహజ సంస్కారములతో పాటు అసహజ సంస్కారములార్జించును సహజ సంస్కారములతో పాటు అసహజ సంస్కారములార్జించు సృష్టిలో మానవుడే ఉత్కృష్టము అంత పరిణామమున సాగు కనపడి ఉన్నవి అనాదిగా జన్మ జన్మల రుణాలుగా కనపడి ఉన్నవి అనాదిగా జన్మ జన్మల రుణాలుగా జీవాత్మ పరమాత్మలు చేర ఆర్జించిన సంస్కారములన్నీ జీవాత్మ పరమాత్మలు చేర ఆర్జించిన సంస్కారములన్నీ 84 లక్షల జన్మలు ఖర్చు చేయుటకు పుట్టుకే 84 లక్షల జన్మలు యథావలైశ్యమందున ప్రయాణమును త్వరగా ముగింపయుగావతారుని కొంగుబట్టుటయ నీకు శరణ్యము ఈ కలియందున కనపడి ఉన్నది అనాదిగా జన్మ జన్మల రుణాలుగా కనపడి ఉన్నది అనాదిగా జన్మ జన్మల రుణాలుగా పరమాత్మలు చేరా ఆర్జించిన సంస్కారములన్నీ జీవాత్మ పరమాత్మను చేర ఆర్జించిన సర్వజీవులందరి వసించిన ఆ పరమాత్ముని ప్రేమించు సర్వజీవులందరి వసించిన ఆ పరమాత్ముని ప్రేమించు నిన్ను ముక్తి ధామమున చెడి భారము వహించు మెహేరు ప్రభువు కనపడి ఉన్నది అనాదిగా జన్మ జన్మల రుణాలుగా కనపడి ఉన్నది అనాదిగా జన్మ జన్మల రుణాలుగా యుగముల నుండి నీలోన పేరుకొని ఉన్న సంస్కారములు కనపడి ఉన్నది అనాదిగా జన్మ జన్మల రుణాలుగా కనపడి ఉన్నది అనాదిగా జన్మ జన్మల రుణాలుగా అవతార్ మెహర్ బాబా की जय मेरे सर्वं मेरे शाश्वतं मेरे अनंतं తెలుసుకుంటే జన్మధన్యం సర్వాంతర్యామి ఎవరు సర్వోన్నతుడు ఎవరు సర్వాంతర్యామి ఎవరు సర్వోన్నతుడు ఎవరు అనంతగామి ఎవరు అవతార పురుషుడెవరు అనంతగామి ఎవరు అవతార
సర్వాంతయామి ఎవరు, సర్వోన్నతుడు ఎవరు, అనంతయామి ఎవరు. మనకి బాబా గురించి తదుపరి చెప్పగలిగిన వ్యక్తి శ్రీవాణి గారు మంగళగిరి నుంచి. ఆమె కూడా ప్రొఫెసర్ గారే. ఆమెకు మాత్రం టాపిక్ గ్యారంటీగా ఇచ్చామండి. ఇచ్చిన టాపిక్ బాబా కొంగు పట్టుకోవడం ఎలా. అందరికీ జై బాబా. అయితే నా టాపిక్లోకి వెళ్ళబోయే ముందు బాబా నాకు ఏ విధంగా హెల్ప్ చేశాడో ఈరోజు నేను చెప్దాం అనుకుంటున్నాను. మీరు ఇచ్చిన పాంప్లెట్లో ముందు నాగార్జున గారు గోల్ ఆఫ్ లైఫ్ చెప్తారని ఉంది. అయితే నేను చెప్పబోయే దామన్ని పట్టుకోవడం ఎండ్ పాయింట్ కూడా అదే. బాబా మరి ఆయన ఎంతో పాండిత్యం ఉన్నతను, ఆయన అన్ని పాయింట్స్ చెప్పేస్తే నాకు చెప్పడానికి ఏమీ మిగలదు అని అంటే నేనున్నాను కదా ఉండు అని చెప్పి బాబా నాకు చెప్పినట్టు సైగ చేశారు. అట్లాగే ఆయన్ని టాపిక్ మళ్ళించి డోంట్ వర్రీ బీ హ్యాపీ చెప్పించారు. బాబా ప్రేమికులందరిగా మనము రోజు చేసే మండలి ప్రార్థనలో బాబాను మనం ఏమని వేడుకుంటాము? బాబా చిట్ట చివరి వరకు నీ కొంగును దృఢముగా పట్టుకొని ఉండేటట్లు మా అందరికీ సహాయం చేయి అని చెప్పి మనం ప్రార్థిస్తూ ఉంటాం. మరి అసలు ఈ ధామన్ అంటే ఏంటి, అదే కొంగు అంటే ఏంటి, దాన్ని పట్టుకోవడం ఏంటి, పట్టుకుంటే వచ్చే ఫలితం ఏంటి అనేది ఈరోజు చర్చించుకుందాం. ముఖ్యంగా మనకి దామన్ లేదా కొంగు అనగానే గుర్తొచ్చేది చిన్న పిల్లలు తల్లి కొంగును పట్టుకోవడం కదా. అయితే మరి ఇక్కడ బాబా విషయంలో కూడా అదేనా? బాబా కొంగు పట్టుకోవడం అంటే బాబా సాద్రాన్ని పట్టుకోవడమా? ఇదే విషయాన్ని ఒక బాబా ప్రేమికుడు ఈరిచి ఉన్నప్పుడు అడుగుతాడు, బాబా కొంగు పట్టుకోవడం అంటే ఏంటి అని చెప్పి. ఈరిచి అంటాడు, తొలి రోజుల్లో బాబా సైగ చేస్తున్నప్పుడు మేమందరం కూడా బాబా సాద్రా పట్టుకోవడమేమో అని అనుకున్నాము, కానీ బాబా మాకు చాలా చక్కగా వివరించారు. ఏమని చెప్పారు? ఒక తల్లి తన పిల్లవాడిని కనుక బయటకు తీసుకొని వెళ్తే, అంటే ఒక మేళాకో ఒక జాతరకో తీసుకొని వెళ్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? అంతా జన సమూహాలు ఉంటాయి, చుట్టూ షాప్స్ అవి ఉంటాయి. మరి ఈ పిల్లవాడు తప్పిపోకుండా ఉండాలంటే తల్లి కొంగుని పట్టుకుంటాడు. అప్పుడు అతనికి చాలా భరోసాగా ఉంటుంది. తల్లి కొంగుని పట్టుకొని తను చూడాల్సినవన్నీ కూడా చూస్తూ ఉంటాడు. ఒక పక్క తన తల్లి దగ్గరే ఉన్నానని సంతోషంతో కూడా ఉంటాడు. అలాగే ఇక్కడ మీరు నా కొంగు పట్టుకోవడము అంటే పూర్తిగా నా మీద మీ భారం వదిలేయడము. మీరు ఎటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నా సరే నా పట్ల పూర్తి విశ్వాసం ఉంచుకోవడమే నా కొంగు పట్టుకోవడం అని చెప్పి బాబా చెప్తారు. మరి మనము ఈ మాయా భ్రాంతికర పరిస్థితుల్లో జీవిస్తున్నప్పుడు చాలా ప్రలోభాలు ఉంటాయి, మనకి ఆటుపోట్లు ఉంటాయి. మరి వాటన్నిటినీ బాబాకే వదిలేసి ఎలా జీవించాలి అంటే ఒక ఉదాహరణ చూద్దాం. ఇతను బాబాకు చాలా దగ్గరి వ్యక్తి, హోమీ మామా సాతా అని. అతనికి 4 పిల్లలు ఉన్నారు. 4లో 3కి ఒక వ్యాధి ఉంది. దానివల్ల వాళ్ళు తప్పకుండా చనిపోతారు, వాళ్ళు బతికే ఛాన్సే లేదు. మరి అతనికి చిన్న వయసులోనే ఆయన భార్య కూడా చనిపోయింది. తర్వాత ఆయన ఒక ముస్లిం ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఈ ఇండియా పాకిస్తాన్ డివిజన్ అప్పుడు ఆ కంపెనీ పాకిస్తాన్ వైపు వెళ్ళిపోవడంతో ఆయన తను దాచుకున్న డబ్బంతా పోగొట్టుకుంటాడు. అయితే అప్పుడు బాబా అతన్ని మెహరాజాబ్ పిలిపిస్తారు. ఏంటంటే బాబా అంటాడు ఒక్కటే మాట, నువ్వు గెలిచావు, నేను ఓడిపోయాను అని. ఏంటి బాబా అంటే, నేను నీ చిన్నతనంలోనే నీ భార్యను తీసేసుకున్నాను, నువ్వు నాకేమీ ఫిర్యాదు చేయలేదు. నీకు 4 పిల్లలున్నారు, 3 జబ్బు పడ్డవాళ్ళు, నీ డబ్బంతా తీసేసుకున్నాను, అయినా నువ్వు నాకు ఫిర్యాదు చేయలేదు అని అంటే ఒక్కటే మాట అంటాడు, బాబా నాకున్నవన్నీ కూడా నీవే అని చెప్పి నా నమ్మకం బాబా, నన్ను ఎప్పటికీ కింద పడనివ్వవు అనే నమ్మకం నాకుంది అని అంటే బాబా దానికి చాలా సంతోషించి అతనికి ఒక ఉద్యోగాన్ని చూపిస్తారు. అంటే అతనికి తన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే ఆ దృఢమైన విశ్వాసాన్ని అతను బాబా పట్ల ఉంచుకున్నాడు కాబట్టి బాబాను సంతోషపెట్టగలిగాడు. మరి ఇక్కడ బాబా తన ధామాన్ని పట్టుకోవడం గురించి ఏమని చెప్తున్నారంటే, నేను ఉన్నతోన్నతుడను, మీరు నా ధామన్ను పట్టుకుంటే నేను ఏ స్థితిలో ఉన్నానో మిమ్మల్ని ఆ స్థితికి నేను తీసుకువెళ్ళగలను అని చెప్తున్నారు బాబా.
మరి ఈ దామన్ని పట్టుకునేటప్పుడు మీరు నేను సాధువునా లేకపోతే పాపాలు చేసిన వాడినా అని కించిత్తు కూడా మీరు ఆలోచించిన అవసరం లేదు. మీరు ఎవరైనా సరే నా ధామన్ని పట్టుకోవచ్చు అని మనకు అర్థమయ్యేటట్లు 2 ఉదాహరణలు బాబానే చెప్పారు. తనకి చిన్నతనంలో బాబా చెప్తున్నారు, తనకి చిన్నతనంలో పతంగులు ఎగరవేయాలంటే చాలా ఇష్టంగా ఉండేది. మరి ఆ పతంగు చాలా పైకి ఎగరాలంటే దానికి ఒక తోక పెట్టాలి. ఇది మనందరికీ తెలుసు కదా, పతంగికి ఒక తోక ఉంటుందని. ఆ తోక ఎంత పొడుగుగా ఉంటే ఆ పతంగ్ అంత ఎత్తుకి ఎగురుతుంది. ఆ పతంగి ఎగిరినంత ఎత్తులో తోక కూడా వెళ్తుంది. మరి దానికి అంటించాలంటే జిగురు వాడాలి. అక్కడ మనం కాస్ట్లీ గమ్మైనా వాడచ్చు, లేదా మామూలు జిగురైనా వాడచ్చు. ఏది వాడాము అనేది ముఖ్యం కాదు, ఆ తోక పతంగికి అంటిందా లేదా అనేదే ముఖ్యం. అలానే నువ్వు సాధువా పాప అని కాదు, నువ్వు నా కొంగు పట్టుకున్నావా లేదా అనేది బాబా ఈ ఎగ్జాంపుల్తో మనకు వివరించారు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఒక గూడ్స్ బండి ఉందనుకోండి, దానికి చాలా బోగీలు ఉంటాయి. ఒక్కొక్క బోగీలో ఒక్కొక్క రకం ఉండొచ్చు. ఒక బోగీలో బంగారం ఉండొచ్చు, ఒక బోగీలో వెండి ఉండొచ్చు, ఇంకొక బోగీలో ఏదో పనికిరాని వస్తువులో ఇనుపు ముక్కలో ఏవో ఉండొచ్చు. అయితే ఇవన్నీ కూడా ఇంజన్కి అంటుకొని ఇంజన్తో కనెక్షన్ ఉంటేనే అవి చేరాల్సిన గమ్యానికి అవి చేరుతాయి, లేదా అవి ఎక్కడో అక్కడే ఉండిపోతాయి. అంటే ఇప్పుడు మన బంగారాన్ని ఇనుముని పోల్చారు బాబా. అంటే ఒక దాంట్లో మంచివి ఒక దాంట్లో చెడ్డవి ఉన్నా అవి ఇంజన్ అంటి పెట్టుకొని ఉన్నాయి కాబట్టి అవి చేరాల్సిన చోటికి అవి చేరుతున్నాయి. ఆ విధంగా మీరు నన్ను అంటి పెట్టుకొని ఉండాలి అని చెప్పి బాబా ఈ ఎగ్జాంపుల్స్తో చెప్పారు. అయితే బాబా ఇక్కడ ఏమంటున్నారంటే, నువ్వు నన్ను పట్టుకోవాలంటే ఎలా సాధ్యమవుతుంది అనుకుంటున్నావు? నేను నిన్ను ఎప్పటి నుంచో పట్టుకున్నాను, అందుకనే ఇప్పుడు నువ్వు నన్ను పట్టుకునే అవకాశం నీకు దొరికింది. బాబా ఎప్పుడో మనకి ప్రేమ బీజం అనే విత్తనాన్ని మన హృదయాల్లో నాటేశాడు. మరి దాన్ని మనం పెంచి పోషించుకోవాలి. పెంచి పోషించుకోవడం అంటే ఏంటి? ఆయన్ని మన నిత్య సహచరుడిగా చేసుకోవడం, నిరంతరం గుర్తుంచుకోవడం. దీని ద్వారా మనలో నాటిన ప్రేమ బీజాన్ని మనము బాబా పట్ల ప్రేమగా పెంచుకోగలుగుతాము. అయితే మరి బాబా పట్ల ప్రేమ కలగాలి అన్నా, బాబా పట్ల విశ్వాసం ఉండాలి అన్నా, విధేయత చూపించాలి అన్నా అవి మామూలు మానవులైన మనకు అసలు సాధ్యమయ్యే పనులు కాదు. దానికి బాబా యొక్క కరుణ ఉండాలి. దాన్నే మనం బాబాస్ గ్రేస్ అంటాం. మరి బాబాస్ గ్రేస్ మనకి దొరకాలి అంటే ఏం చేయాలి? బాబాని అంటే కిట్టిడేవి చెప్తుంది, ఒకసారి ఈరిచ్ కిట్టికి చెప్పారంట, బాబాని సంతోష పెట్టాలి అని. ఎలా సంతోష పెట్టాలి? దానికి బాబానే 3 మార్గాలు ఇచ్చాడు. అవతారుని సమక్షంలో నువ్వు ఏవైతే మాటలు మాట్లాడగలవో నిత్యము అవే మాటలు మాట్లాడటం, ఏవైతే చేతలు చేయగలవో నిత్యము అవే చేయడం, ఏవైతే ఆలోచనలు చేయగలవో అవే ఆలోచించగలడం. ఇవి వినడానికి చాలా సులువుగా ఉన్నా చేయడానికి ప్రాక్టికల్గా చాలా కష్టం. అయితే మరి వీటికి కూడా బాబా గ్రేస్ ఉండాలి. మరి మనం ఏం చేయాలి? వీటన్నిటికీ బాబా గ్రేసే లింకు ముడిపడి ఉంది. అయితే మనం చేయాల్సిందల్లా మనవంతు ప్రయత్నం మనం చేయాలి. మనవంతు ప్రయత్నం అంటే బాబా చెప్పారు, మీరు 1 అడుగు నా వైపు వేస్తే 10 అడుగులు నేను మీ వైపు వేస్తాను అని చెప్పి బాబా మనకి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ బాబా మనకి చక్కగా వివరించారు. ఒక నార్త్ ఇండియాలో ఒక సహవాస్ జరుగుతూ ఉంది. అయితే ఆ సహవాస్లో బాబా చెప్తున్నారు, నేను అదే పురాణ పురుషుడను, మళ్ళీ మీ మధ్యకు వచ్చాను, అదే పాత స్లోగన్తో మీ మధ్యకు వచ్చాను. ఏంటది? నన్ను ప్రేమించండి, భగవంతుణ్ణి ప్రేమించండి అనే స్లోగన్తో నేను మీ మధ్యకు వచ్చాను. అంటే ఒకతను అడుగుతాడు, బాబా నిన్ను ఎలా ప్రేమించాలి అని అడుగుతాడు. అడిగితే దానికి బాబా అంటాడు, నీకు పెళ్ళయిందా అని అడిగితే అయింది బాబా. మరి నీ భార్యను ఎలా ప్రేమించాలో నన్ను అడిగావా అని బాబా అడుగుతారు. లేదు బాబా అంటే
బాబా అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ బాహ్య ప్రపంచంలో స్త్రీ పురుషుల మధ్య ప్రేమ చిగురించాలంటే ఒకరినొకరు చూసుకోవాలి, అవునా కాదా అని చెప్పి అతన్ని అడుగుతారు బాబా. అవును బాబా, చూసుకోవాలి. ఒకసారి ఒకరినొకరు చూసుకున్న తర్వాత ఆ తర్వాత కలిగేవన్నీ మీకు తెలుసు. ఎప్పుడు వాళ్ళ సమక్షంలోనే ఉండాలి, వాళ్ళకి ఇష్టమైన పనులే చేయాలి, మీ మనసు నిండా వాళ్ళ ఆలోచనలే నిండిపోతూ ఉంటాయి. కానీ నా పట్ల ప్రేమ పూర్తి వ్యతిరేకం అని చెప్పారు బాబా. అంటే మీరు వాళ్ళని చూస్తే ప్రేమలో పడతారు, కానీ ఇక్కడ నాతో ప్రేమలో పడ్డాక మాత్రమే నన్ను, నా నిజ స్థితిని మీరు చూడగలుగుతారు అని చెప్పారు బాబా. అయితే అది ఎలా సాధ్యము అంటే అది నిరంతరం నన్ను గుర్తుంచుకోవడం ద్వారా సాధ్యమవుతుంది అని చెప్పారు బాబా. నా నిజస్థితిని నువ్వు ఎప్పుడు చూడగలుగుతావు అంటే నిరంతరం నన్ను గుర్తుంచుకోవడం ద్వారా. మరి నిరంతరం నిన్ను ఎలా గుర్తుంచుకోవాలి బాబా అని అతను మళ్ళీ ప్రశ్న వేస్తాడు. దానికి బాబా అంటారు, ఇప్పుడు నువ్వు నన్ను ఈ కోటు రూపంలో చూస్తున్నావు కదా, కోటు అంటే బాబా ఉన్న ఫిజికల్ ఫామ్. ఈ రూపంతో ఉన్న ఫొటోస్ని నీ దగ్గర ఉంచుకో, నీ జేబులో పెట్టుకో, నీ ఇంట్లో పెట్టుకో, ఈవెన్ నీ టాయిలెట్లో కూడా పెట్టుకో. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే నిరంతరం నువ్వు నన్ను గుర్తుంచుకోగలుగుతావు. అయితే ఇలా ప్రతిరోజు నీ దినచర్య నా ఫోటోని చూడటంతో మొదలుపెట్టు. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే కొన్ని రోజులకి అది మెకానికల్ అయిపోతుంది. నీ మనసు ఎప్పుడూ వైవిధ్యాన్ని కోరుకుంటుంది. అప్పుడు ఏం చెయ్యి అంటే నా యొక్క జీవిత చరిత్రను తెలియజేసే పుస్తకాలు చదువు, వార్తాపత్రికలను చదువు. వాటి వల్ల నన్ను నువ్వు మరింతగా గుర్తుపెట్టుకోగలుగుతావు. మరి అవి కూడా చదివేశాను, ఇంకా మనసు వైవిధ్యాన్ని కోరుకుంటుంది. ఇంకా ఏం చేస్తావంటే నువ్వు బాబా నడయాడిన ప్రదేశాలకు, తీర్థయాత్రలకు వెళ్తావు. వెళ్ళి ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశంకి వెళ్తూ ఉన్నప్పుడు ఇది బాబా తిరిగారు, ఇక్కడికి బాబా వెళ్ళారు అని చెప్పి మనం అనుకుంటూ నిరంతరం బాబాను గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. ఇక అది కూడా అయిపోయిన తర్వాత బాబాతో ఉన్న గడిపిన వ్యక్తులను కలిసి బాబా యొక్క జీవిత విశేషాలను తెలుసుకోవడానికి ఆరాటపడుతుంది నీ మనసు. అలా నువ్వు నా గురించి అన్ని విషయాలను సేకరించిన తర్వాత నీ మనసు ఎటువంటి స్థితికి చేరుతుందంటే అది ఒక సాచ్యురేషన్ పాయింట్. మొత్తం ఆయన ఆలోచనలతోటే నిండిపోతుంది మనసంతా. అప్పుడు మనసు హృదయానికి కొంచెం స్థానం కల్పిస్తుంది. మనసు నుంచి నాకు హృదయంలో నువ్వు స్థానం కల్పిస్తావు. అప్పుడు హృదయంలో ప్రేమ అనే చిన్న జాడ నీ హృదయంలో మొదలవుతుంది. ఇలాంటి ఆలోచనలతో హృదయం కూడా నా కొరకు ఆరాటపడటం ఎప్పుడైతే మొదలు పెడుతుందో అప్పుడు నువ్వు మనల్ని వరల్డ్లీ డ్యూటీస్ మర్చిపోవద్దని చెప్పారు బాబా. నీ వరల్డ్లీ డ్యూటీస్కి నువ్వు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ప్రతిసారి కూడా నువ్వు చేసే ప్రతి పనిలో నన్ను చూడగలుగుతావు. ఎప్పుడైతే ఈ హృదయం ఆరాటపడటం మొదలు పెడుతుందో నీ చుట్టూ ఉన్న సృష్టి కూడా నన్ను గుర్తు చేస్తుంది. ప్రతి దానిలో కూడా నువ్వు నన్ను చూడగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు ఈ స్థితికి చేరతావో నువ్వు నా నుంచి బహుమతి స్వీకరించే సమయం ఆసన్నమైంది అన్నమాట. బహుమతి ఏంటి? ప్రేమ బహుమతి. అంటే నా పట్ల నన్నుగా నా నిజస్వరూపాన్ని నువ్వు చూడగలుగుతావు. ఒకసారి నువ్వు నా నిజస్వరూపాన్ని చూసిన తర్వాత ఇక నువ్వు దేన్ని చూడాలని అనుకోవు, నాతో నిజంగా ప్రేమలో పడతావు. ఆ ప్రేమ ఎలా ఉంటుంది అంటే స్త్రీ పురుషుల మధ్య ఏ విధమైన ప్రేమ ఉంటుందో అటువంటి ప్రేమ. ఎప్పుడూ నన్ను సంతోష పెట్టాలి అని తపన చెందుతూ ఉంటారు. నీ తపన చూసి నేను నీతో ప్రేమలో పడతాను. అప్పుడు నేను నీ స్థాయికి దిగి వస్తాను. అప్పుడు నీ మనస్సు నాశనం అవుతుంది. అదే ప్రేమికుడికి ప్రియతముడి యొక్క కలయిక, అదే దైవ సాక్షాత్కారం అని చెప్పి బాబా చాలా చక్కగా సహవాస్లో వివరించడం జరిగింది. ఎలా గుర్తుపెట్టుకోవాలి బాబా అంటే అక్కడి నుంచి దైవ సాక్షాత్కారం ఎలా వస్తుందో కూడా బాబా ఆయనకి చాలా చక్కగా వివరిస్తారు. అయితే బాబా 1968లో ఆదికే ఇరానీ ద్వారా లాస్ట్ వార్నింగ్ తన ప్రేమికులందరికీ కూడా బాబా లాస్ట్ వార్నింగ్ ఇప్పించారు. అయితే ఆ లాస్ట్ వార్నింగ్లో బాబా ఏమన్నారంటే అప్పటికే బాబా ఆరోగ్యం చాలా క్షీణించింది. అందువల్ల ఆదికే ఇరానీ ద్వారా ఇప్పిస్తారు.
దాంట్లో తన ప్రేమికులందరికీ ఒకటే చెప్పారు, నా ప్రేమికులకు నేను చెప్తున్నాను, ఈ అవతార కాలం అనేది చాలా క్లిష్ట సమయం. నా ధామాన్ని గట్టిగా 2 చేతులతో పట్టుకోండి, లేకపోతే అది జారిపోయే స్వభావం ఉన్నది, అది జారిపోగలదు అని చెప్పి. ఇందాక ఆల్రెడీ ప్రసన్న కుమార్ గారు మనకి జారిపోయే స్వభావం మధుసూదన్ లాంటి వ్యక్తే బాబా యొక్క ధామాన్ని ఎలా వదిలేశాడో కూడా చెప్పారు. అందువల్లే బాబా మనల్ని మరి మధుసూదన్ చాలా గొప్ప వ్యక్తి, బాబా మీద చాలా రచనలు చేశాడు, ఆయన పెళ్లి కూడా బాబానే చేశారు. మరి అటువంటి వ్యక్తే బాబా ధామాన్ని వదిలేశాడంటే మరి మనం ఎంత? అందువల్ల బాబా ఆఖరి లాస్ట్ వార్నింగ్ అని చెప్పి మళ్ళీ మనకి దాని ద్వారా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏమనంటే, నా ప్రేమికులు ఎవ్వరూ కూడా మీరు సాధువుల వెంట సన్యాసుల వెంట పరిగెత్తద్దు అని చెప్పారు. ఎందుకు బాబా సాధువుల వెంట సన్యాసుల వెంట వెళ్తే నీకేమన్నా జలస్ అని అంటే బాబా అన్నారు, నాకేమన్నా జలస్ అని మీరేమన్నా అనుకోవచ్చేమో, నాకు ఎవరి మీద ఈర్ష్య ఉండదు, నేను ఎవరితో పోల్చదగిన వాడిని కాదు. నేనెందుకు అంటే ఉదాహరణ కూడా చెప్పారు ఒకటి బాబా. ఒక చీమ వెళ్తూ ఉందనుకోండి, మీరు వెళ్తూ ఉన్నారు, చీమ మీరు పక్కనే వెళ్తూ ఉన్నారు, మీరు చీమను చూసి ఈర్ష్య పడతారా? పడరు కదా. ఎందుకు? చీమ యొక్క కాన్షియస్నెస్ వేరు, మీ యొక్క స్పృహ వేరు, ఇద్దరికి స్పృహల్లో చాలా తేడా ఉంది. ఈ చీమకు అసలు ఈ మెకానికల్ యుగంలో ఏం జరుగుతుందో కూడా ఆ చీమకు అసలు తెలియదు, దానివంతా అది పాక్కుంటూ వెళ్తుంది, దాన్ని చూసి మీరు అస్సలు ఈర్ష్యపడరు. అలాగే మీకు నాకు మధ్య కూడా అంత తేడా ఉంది, ఆ చైతన్యంలో అంత తేడా ఉంది. అందువల్ల నేను ఎవరిని చూసి ఈర్ష్య పడనవసరం లేదు. ఎందుకు మిమ్మల్ని వార్న్ చేస్తున్నాను అంటే, మీరు ఎక్కడ ఆ అతీంద్రియ శక్తులకు ప్రలోభపడి పక్కదారి పడి నా ధామాన్ని వదిలేస్తారో అని చెప్పి మిమ్మల్ని సాధువుల వెంట సన్యాసుల వెంట వెళ్ళొద్దు అని చెప్తున్నాను. సరే బాబా వాళ్ళ వెంట వెళ్ళొద్దు అన్నారు కదా, మరి ఎవరైనా కనిపిస్తే వాళ్ళని దూషించొచ్చా? లేదు అని చెప్పారు బాబా. ఎవరినైనా మీరు అనుకోకుండా కలిస్తే వారిని కించపరచవద్దు అని కూడా చెప్తారు బాబా. అలాగే దాంట్లో సెంటర్స్ యొక్క ప్రాముఖ్యతను కూడా బాబా వివరించారు. అసలు నాకు ఇటువంటి సెంటర్స్ అవసరమే లేదు, కానీ మీకోసం ఈ సెంటర్స్ అన్నీ వెలిసాయి. అయితే నా బాబా ఏం చెప్తున్నారంటే, ప్రతి ఒక్క హృదయము కూడా నా సెంటరే. మరి మీ హృదయాన్ని నా సెంటర్ లాగా చేయాలంటే దానికి మీరు చేయాల్సిందేంటి? మీరు మీ సెంటర్కి వెళ్ళి నా సేవ చేయటం ద్వారా మీ హృదయాన్ని నా సెంటర్గా మీరు చేయగలుగుతారు. మీ హృదయం కూడా నా సెంటర్గా మలచబడుతుంది. అది సెంటర్ యొక్క ప్రాముఖ్యత అని చెప్పి బాబా చెప్పారు. మరి అలా సెంటర్కి వస్తూ నిరంతరం బాబా నామాన్ని మనం గుర్తు చేసుకుంటూ, అలాగే ప్రేమికులు ఏ విధంగా సెంటర్స్లో పని చేయాలి అని కూడా చెప్పారు. మరి సెంటర్స్కి వస్తాం, మనకి చాలా అయితే వాళ్ళ కుటుంబ వ్యవహారాల జోలికి మీరు వెళ్ళవద్దు. వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి మీరు వాకబు చేయొద్దు. వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలను తెలుసుకొని మీరు కలత చెందవద్దు. ఎందుకంటే వీటి వల్ల కూడా సంస్కారాలు వస్తాయి అని చెప్పి బాబా మనకు ఆ విధంగా వార్నింగ్ చేయడం జరిగింది. అయితే మీరు చాలా సామరస్యంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చేయాలి తప్ప ఒకరి పట్ల ఒకరు దురుసుగా ప్రవర్తించద్దు అని చెప్పి, అసలు సెంటర్స్లో ఎలా ఉండాలి అని చెప్పి బాబా ఈ లాస్ట్ వార్నింగ్లో మనందరికీ చెప్తూ, మరి ఈ ధామం చాలా స్లిప్పరీ అని చెప్పారు. కాబట్టి మనము ఆయన చెప్పినట్లు ఆయన పట్ల ప్రేమ పుట్టాలి అంటే నిరంతరము ఆయన నామాన్ని చేసుకుంటూ, ఆయన నామాన్ని ఏ విధంగా చేసుకోవాలో మైవిష్లో ఆఖరి పాయింట్లో చెప్పారు బాబా. మీరు రోజుకి ఒక్కసారి నా నామాన్ని తలుసుకున్నా సరే మీ అంత్య దశలో నన్ను గుర్తుంచుకోగలుగుతారు అని చెప్పారు. కాబట్టి మరి మన అంత్య దశలో బాబాని గుర్తుంచుకోవాలన్నా, బాబా నామాన్ని విడవకుండా మనం పట్టుకోవాలన్నా, బాబా నామాన్ని మనం ఈ రోజు నుంచి మనం తప్పకుండా రోజుకొక్కసారైనా చేసుకుని ఆయన కృపకు పాత్రులు అవుదామని చెప్పి భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ అవకాశం ఇచ్చిన గుంటూరు సెంటర్ వారికి, అలాగే నా ప్రియతమ మెహర్ ప్రభుకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. सब गाइए मेहर
गाइए, मेहर के गुण गाइए, मेहर गाइए, मेहर मेहर गाइए, मेहर मेहर गाइए, गाइए सब गाइए, मेहर के गुण गाइए, गाइए सब जग से मुँह ना मोड़िए, जग से मुँह ना मोड़िए, परवश में न खोइए, परवश में न खोइए, मोह वासना त्यागिए, मोह वासना त्यागिए, नीची काम न छोड़िए, नीची काम न छोड़िए, हंसते रहिए सबसे मिलिए, हंसते रहिए सबसे मिलिए, और जय बाबा बोलिए, गाइए सब गाइए, मेहर के गुण गाइए, बोलो गाइए सब गाइए, मेहर के गुण गाइए। संचय उतना कीजिए, संचय उतना कीजिए, लालच में ना खोइए, लालच में ना खोइए, जीवन पद पर जाइए, जीवन पद पर जाइए, मेहर सुमिरन कीजिए, मेहर सुमिरन कीजिए, प्यार दीजिए प्यार लीजिए, प्यार दीजिए प्यार लीजिए, प्यार दीजिए प्यार लीजिए, प्यार लीजिए, और जय बाबा बोलिए, गाइए सब गाइए, मेहर के गुण गाइए, गाइए सब गाइए, मेहर के गुण गाइए। धर्म पटल को तोड़िए, धर्म पटल को तोड़िए, शाश्वत जीवन पाइए, शाश्वत जीवन पाइए, सत्य ज्ञान अपनाइए, सत्य ज्ञान अपनाइए, परमानंद न पाइए, परमानंद न पाइए, मधुसूदन बस मेहर गाइए, मधुसूदन बस मेहर गाइए, और जय बाबा बोलिए, गाइए सब गाइए, मेहर के गुण गाइए, गाइए सब गाइए, मेहर के गुण गाइए, गाइए सब गाइए, मेहर के गुण गाइए, गाइए सब गाइए, मेहर के गुण गाइए। बोलो तार मेहर बाबा की। रूप गुण नाम वर्ण रहिताय स्थिताय हिताय जगद्धिताय नमोस्तु अभयंकराय शुभंकराय वेणीधराय प्रेम गंगाधराय
अवताराय अर्धनारीश्वराय मेहराय हराय मनोहराय नमोस्तुते परमकारण कारणाय संसार कारण वारणाय लोकत्रयार्ति हरणाय मंदस्मित भूषणाय मौन भाषणाय अहं ममेति दुर्वार भवव्याधि छेदकाय अबोधकाय अवबोधकाय भक्तहृक्षेत्र दिव्यकर्षकाय नमोस्तु हर्षकाय प्रेमवर्षकाय अवेद इव असक्त इव जडवतु मौनवेषणाय त्रिविध भाषणाय धूलिमिव शिष्यगण शोषणाय तोषणाय वस्तु पोषणाय नमोस्तु भवनाटक खेलनाय मम पालनाय। अवतार मेहर बाबा की जय। నన్ను ఏదో పిలిచారు ఏదో చెప్తానని మీరు ఎవరు అనుకోకండి. మీరు అందరూ చెప్పిన దాంట్లో 0.55% కూడా మనకేమీ తెలియదు. అదే చెప్పేది విషయం ఎలాంటిదైనా కూడా మీరు ఆనందం పొందుతున్నారు. తర్వాత ఎలాగ ఆనందం పొందగలుగుతున్నారని అంటే కొంత గురువు ద్వారా శాస్త్ర విషయాలు తెలుసుకున్నప్పుడు భగవంతుడు ఆయన జేబులో తీసి 5 రూపాయలు ఎవ్వరికి ఇవ్వడు, పక్షపాతం చూపించడు. బాబా అనండి, భగవంతుడు అనండి, ఈశ్వరుడు మీరు ఏ పేరుతో ఎవరికి ఇష్టం వచ్చిన దైవంతో వారు పిలుచుకున్నా సరే పక్షపాత బుద్ధి అనేది భగవంతునికి లేదు. మన నడక ఎలా నడుస్తుందంటే మన కర్మఫలాలే, మనకి తెలియదు. కృష్ణుడు అర్జునుడు జ్ఞానయోగంలో చెప్తాడు, అర్జునుడు నువ్వు ఎప్పుడో పుట్టావు, సూర్యుడు ఎప్పుడో పుట్టాడు, నువ్వు జ్ఞానం సూర్యుడికి చెప్పడం ఏంటని అడుగుతాడు. నీకు తెలియదు, నేను ఎన్ని జన్మలు ఎత్తానో నాకు తెలుసు అని చెప్తాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు నమ్ముతాడు అనమాట. తను కూడా తిరుగుతున్నా కూడా కృష్ణుని యొక్క గొప్పతనాన్ని అర్జునుడు గుర్తించలేకపోయాడు. ఇప్పుడు అక్కడ తనకి మోహమమకారాలు అడ్డొచ్చినాయి ఆ యుద్ధంలోనూ, అందుకని వీళ్ళందరినీ చంపేసి రక్తం కూడా ఎందుకని చెప్పి బాధ వచ్చిందనమాట. అది వేరే వాళ్ళైతే ఫట్ దాడించేసేవాడు అర్జునుడు. ఏమండి ఇప్పుడు మన కర్మఫలాలే మనకు వస్తాయి. ఈ విషయం గురువుల ద్వారా కొంచెం శాస్త్రం తెలిస్తేనే మనకు కూడా కొంచెం ఫండమెంటల్ బేస్ ఉండాలండి. ముందు వాళ్ళు నేర్చుకుంటేనే కదా మనం పుస్తకం చదవగలుగుతాం, ఒక్కొక్క క్లాసు పైకి ఎదగలుగుతాం. అలాగా కొంత ఫండమెంటల్ బేస్ ఉంటే అద్వైత విషయాలు ఏంటి ఏదైనా మనకు అర్థం అవుతుంది. లేకపోతే నలుగురు గురువుల దగ్గరికి వెళ్ళింటే మనకి కన్ఫ్యూజన్ తప్ప కరెక్ట్గా తెలియదు. కొంత బేస్ మనకు ఉన్నప్పుడు మనం సెపరేట్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు టీవీలో ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క గురువు, ఒక 2 ఒత్తులు అంటాడు, ఒకడు 3 ఒత్తు అడ్డంగా వేయండి అంటాడు, నిలువు బొట్టు అడ్డబొట్లు రకరకాలు. ఏదో పొద్దున్న లేచి దీపం పెట్టుకుందాం, మా అత్తగారు పెట్టుకుంటుందని కూర్చుందాం అని అనుకునే వాళ్ళకి ఈ నిలువు బొట్లు అడ్డబొట్లు ఇవన్నీ చూసేసరికి ఎందుకు వచ్చిందే దేవుడు కూడా మనకని ఒక ఖర్చు పట్టుకుని దగ్గర అయిపోయినారు. పడేసం తింటే తిని లేకపోతే మానేయనంటూ సీరియల్ ఎక్కడ పోద్దామని. ఏముంటుంది ఆ సీరియల్, అందులో అరగంట కూర్చుంటే కానీ మన కళ్ళు లాగేలాగా 10 నిమిషాల స్టోరీ కూడా నడవదు. మళ్ళీ ఎంత కంటిన్యూషన్ నెక్స్ట్ డే వస్తుంది. అయినా భగవంతుడు వాళ్ళని కొన్ని రోజులు చూడండి అమ్మా అని ఆ సంస్కారాలతో పంపించాడు. చూడాలి వాళ్ళు తప్పనిసరిగా. ఎందుకంటే ఇప్పుడు ఈ జన్మలోనన్నా ఆ సంస్కారాలన్నీ రద్దు అయిపోతాయి, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ జన్మకి క్యారీ ఫార్వర్డ్ ఉండకూడదు. కాబట్టి ముందు మనకున్న చెడు సంస్కారాలు ఏవో మనకే తెలుస్తాయి. అందరం బొట్లు పెట్టుకుని చక్కగా డెకరేట్ అయిపోతాం, మేము పలానా సొసైటీ అండి, మాది ఒక మతం అండి అనుకుంటాం. కానీ ఏ మతాలు ఎన్నున్నా ఈ మతాలన్నీ కూడా మైండ్కి సంబంధించినవి.
ఈ మతాలను దాటిన తర్వాత మనకు పరమాత్మ విషయం తెలుస్తుంది. ఏకం సత్ విప్రా బహుధావదంతి. సత్యమైన ఒక విషయాన్ని బుధులు అంటే మంచి తెలివైన వాళ్ళు, జ్ఞానులు రకరకాలుగా చెప్పారు. ఎవరి హృదయంలో ఉన్న విషయాలను వాళ్ళు జోడించి చెప్పారు. కానీ ఇప్పుడు మనకి 3 మతాలను చెప్పుకుంటాం కదా, అద్వైతము విశిష్టాద్వైతం అని. ఆ రకంగా ఎవరి దానికి వాళ్ళు సరిపడినట్టుగా భాష్యాలు రాస్తారు. అద్వైత గురువు అద్వైతానికి సమానం చేస్తాడు, ద్వైతం విశిష్టాద్వైతం. ఇలాగ మనకి ఎక్కడ నమ్మకం కుదిరితే ఏదో ఒక పందాలో వెళ్ళాలి. మరి చెడు మార్గంలో తిరగకుండా ఏదో ఒక లైన్లో వెళ్తుంటే కొంతకాలానికన్నా మనం గమ్యాన్ని చేరుకుంటాం. ఇన్ని శాస్త్రాలు మనం చదవలేము కాబట్టి బాబా లవర్స్ అందరూ బాబా సాహిత్యం తెలుసుకోవాలి. ఏదో సెంటర్లకు వెళ్ళినా ప్రసాదాలు బాగుండి, నేను కూడా ప్రసాదం భక్తురాలేనండి. ప్రసాదాలు శుభ్రంగా తినొచ్చాం, పాటలు పాడుకున్నాం అని చెప్పుకోకుండా ప్రతి పాటలో కూడా ఆయన సందేశమే. అసలు ఎంత బాగా రాయించారో వీళ్ళందరితో బాబా గారు. ఏ పాట చూడండి, ఏ పాటలో అయినా ఎంత విరాగం కలిగేలాగా ఉంటుందో చెప్పలేం. అలాగా మనం కొంచెం ట్రై చేయాలండి. భగవంతుడు నామే చెప్పుకోమన్నాడు, సంస్మరణ మేము చేస్తున్నాం నిద్రలో కూడా అనుకుని మనం అలా గాలిలో దీపం పెట్టి వదిలేయకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి. మనం 99% బాధ్యతగా మన కర్తవ్యాన్ని మనం చేస్తే ఆ రెస్ట్ పార్ట్ అంతా భగవంతుడు చూస్తాడు. ఇప్పుడు గురువుకి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అని ఎంత నిష్టగా ఉండాలో అలాగే శిష్యుడికి కూడా రిసీవింగ్ కెపాసిటీ ఉండాలి. అప్పుడే రిసీవ్ చేసుకోగలుగుతాడు. ఇప్పుడు స్టేషన్ చూడండి, ఆ రిసీవింగ్ కెపాసిటీ లేకపోతే వెళ్ళిపోద్ది గాలికి, మనకి అర్థం అవ్వదు. ఇప్పుడు మనం కూడా సత్సంగత్వే నిస్సంగత్వం అని చెప్పారు కదా శంకరాచార్యులు. ఈ సత్సంగత్వం అంటే సత్తు భగవంతుడితోనే సంగం చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్నప్పుడు కూడా మనకి తెలియని విషయాలు ఇప్పుడు డిస్కషన్ లాగా ఉండాలని చెప్పారు. ఇది క్వశ్చన్ ఆన్సర్స్. ఇప్పుడు ఒక సమాధానం చెప్పాను అనుకోండి, నువ్వు చెప్పమంటే నీ అభిప్రాయం చెప్పాలి. ఇలా 4 రకాలు చెప్పడంతో మనకి కొంచెం జ్ఞానం కలుగుతుంది. అలాగే ఇప్పుడు 75వ సంవత్సరం అండి. నాకు జనవరి 51లో పుట్టాను. 74 పూర్తయి 75లో పడ్డాను. ఏదో భగవంతుడి దయ వల్ల ఈ వాసన తెచ్చుకుని వచ్చాను బై బర్త్. అదొకటండి నాలో ఉన్న సుగుణము. తర్వాత అందరినీ కూడా చీర చూసి కుర్చీ వేయను, సమదృష్టిగా చూస్తాను. ఎవరు వచ్చినా కూడా అందరూ మనలాంటి వాళ్ళే అని. ఇప్పుడు మన అందరం కూడా 84 లక్షల జీవరాశులు ఎలా ఉన్నాయో భగవంతుని యొక్క ఆర్గన్స్ మనం అందరం. ఇప్పుడు ఇది తెలిసిందనుకోండి, ఎవరి మీద ద్వేషం ఉంటుంది, ఎవరి మీద రాగం ఉంటుంది. ఏదో పోన్లే పెద్ద ఆవిడ తెలుసో తెలకో మాట అన్నారు. అసలు నువ్వు దేహమే కాదనుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నా దేహాన్ని మనసునే కదండి అంటారు. ఓం నమో మెహరు బాబా, 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 నమో మెహరు బాబా, ఓం నమో మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా की जय, बाबा की जय. देवाधिदेवा प्रेम स्वभावा, प्रभो मेहरु बाबा, प्रियतमा मनसु आरती दे, प्रियतमा मनसु आरती दे, प्रेम ज्योतिमा हृदि వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు, దామను వీడక నిన్ను ప్రేమించు, దామను వీడక నిన్ను ప్రేమించు, మము కరుణించవయ్యా
ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే రూపమంగళంబు మంగళము ప్రేమిక హృదయ నివాస మంగళము మంగళమశేష సద్భక్త మండలునకు మంగళంబు మంగళము మేహేరు ప్రభునకు మంగళంబు మంగళము మేహేరు ప్రభునకు మంగళంబు अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय।